ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపికా పదుకొనే చేతులారా చేసుకున్న పని వల్ల ఓ బాలీవుడ్ బ్యూటీకి కలిసొచ్చింది. టాలీవుడ్ క్రేజీ ఆఫర్ తన్నుకుంటూ వచ్చింది. ఇక బాలకృష్ణ కొడుకు ప్రాజెక్ట్ డిలే ఓ యంగ్ బీ-టౌన్ యాక్ట్రెస్ కి టాలీవుడ్ ఇంట్రడక్షన్ చేజారినా మళ్ళీ టీ-టౌన్ ఓ ఛాన్స్ ఇస్తోంది. ఊహించిన మిస్టేక్స్ వల్ల లాభమే మూటగట్టుకున్న ఆ బీ-టౌన్ భామలెవరో చూద్దామా? యానిమల్ తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న తృప్తి దిమ్రికి అక్కడి నుండి లక్ తన్నుకొస్తోంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు, టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. దీపికా పదుకొనే అత్యుత్సాహం, ఆరోగెన్సీ వల్ల తృప్తి లాభం పొందింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ హై ఆక్టేన్ మూవీలో తాను ఊహించకుండానే ఛాన్స్ కొలగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్ తో జోయగా పరిచయమైనప్పటికీ అది బీ-టౌన్ ఫిలిం. సో ఇప్పుడు స్పిరిట్ తో తృప్తి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడి కుర్రాళ్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు రెడీ అవుతోంది. ఆజాతో బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చిన రాషా తడాని బొమ్మ ఫ్లాప్ అయినా ఒక్క సాంగ్ ఉయ్యమ్మ ఆమెను పాపులర్ చేసింది, ఆఫర్లను కట్టబెడుతుంది. కానీ కూతుర్ని టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేయాలని రవీనా టాండన్ తపన. ప్రయత్నాలు సక్సెస్ అయి బాలకృష్ణ సన్ మోక్షజ్ఞతో మూవీ సెట్ అయింది అనుకుంటున్న టైంలో ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టం. ఇక టీ-టౌన్ ఎంట్రీపై డౌట్స్ వస్తున్న వేళ ఇప్పుడు మరో ఛాన్స్ ఇస్తోంది టాలీవుడ్. నందమూరి వారసుడితో తెరంగేట్రం మిస్ అయితే ఏంటి, ఘట్టమనేని వారసుడితో పేరప్ అవుతోంది బ్యూటీ. మహేష్ బాబు అన్నయ్య సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు సన్ జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకుడు కాగా వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లోకి రాషా ఎంట్రీ ఇవ్వబోతోందట. ఆల్మోస్ట్ ఆమె ఫైనల్ అయినట్లు టాక్. అక్టోబర్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇలా పెద్దగా కష్టపడకుండానే టాలీవుడ్ ఆఫర్స్ పట్టేశారు తృప్తి, రాషా. ఈ ఏడాది జోయా, రాషా టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ అయినా కనిపించేది మాత్రం నెక్స్ట్ ఇయరే.